సో ఇప్పుడు తపాలా చెక్కలు. అవునండి. సో పల్లెటూళ్ళలో ఎక్కువ చేస్తూ ఉంటారు. అవును. చక్కగా వేడివేడిగా చేసుకుని తిన్నా బాగుంటాయి. కొంచెం స్టోర్ చేసుకోవచ్చు. 1-2 రోజులు నిల్వ కూడా ఉంటాయి. జర్నీస్ అలాంటి వాటిల్లో కూడా చాలా చేసుకునేవాళ్ళు. బాగుంటాయి. యెస్. సో మీరంటే రొటీన్ గా మనం చేసుకునే దాంట్లో ఏదన్నా ఫ్లేవర్ అది వాడుతున్నారా? లేకపోతే డైరెక్ట్ గా? అంటే రెగ్యులర్‌గా చేసే మెథడ్‌లోనే చేస్తున్నాను నేను. అంటే ఓకే. చాలా మందికి కూడా తెలీదు కదా! అవును. సో అంటే ఈ సిటీ కల్చర్‌లో యాహ్! అంటే ఇప్పుడున్న జనరేషన్ కూడా ఎక్కువగా తెలీదు. అవును. సో కాబట్టి వాళ్ళకి కూడా తెలిసే విధంగా కొంచెం ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఓకే రాజు గారు. ఓకే అండి. మరి తపాలా చెక్కలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. తపాలా చెక్కలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు అరకప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. దీన్ని ఫస్ట్ పిండి రెడీ పిండి చేసుకోవాలి. రెడీ చేసుకోవాలి. కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో కలుపుకుంటున్నాను. సో బౌల్లో బియ్య పిండి, సో దీంట్లో నానబెట్టిన శనగపప్పు, ఓకే. తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఓకే. సన్నగా తరిగిన అల్లం ఇవి ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేసి, కొద్దిగా జీలకర్ర, ఓకే. తరిగిన కరివేపాకు, సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో యాక్చువల్గా ఈ తెపాల చెక్క లాంటి వాటికి కూడా తడి బియ్య పిండితో కూడా చేస్తూ ఉంటారు కదా? చేసుకుంటారండి. సో అంటే ఊళ్ళో ఎక్కువగా తడి వాటితోనే చేస్తారు మోస్ట్లీ. ఎస్, అంటే కొంచెం ముందుగా అనుకుంటే మనం అలా చక్కగా ప్రాసెస్ వాటిని చేసుకొని పెట్టేసుకోవచ్చు. అప్పటికప్పుడు అంటే మనకి ఇంకా ఇలా పిండినే వాడేసుకోవచ్చు. సో కొద్దిగా వాటర్ పోసుకుంటూ సో కొంచెం గట్టిగా కలిపేసుకోవాలి. చపాతీ ముద్దలాగా. ఎస్. సో ఇది మనం జస్ట్ పిండి రెడీ చేసుకోగానే మనం చేసేసుకోవచ్చు కదా రాజు గారు? చేసేసుకోవచ్చు అండి. ఓకేనా రాజు గారు? రెడీ అయిపోయిందండి. సో ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకుంటున్నాను. సో కొంచెం కొంచెం తీసుకొని జనరల్గా అయితే ఆ తెపాళాల్లో మొత్తం కింద ఒక పెద్ద అచ్చులాగా చేసేసి కాల్ చేస్తూ ఉంటారు కదా. అయితే వీటికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనము ఒకటి అయిన తర్వాత ఒకటి, ఒకటి అయిన తర్వాత ఒకటి చేసుకోవాలి. కాకపోతే పెద్ద సైజు ఒకటి చేసి ఇంకా దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి కూడా మనం సర్వ్ చేస్తూ ఉంటారు. సో మనకి ఇక్కడ ప్యాన్ లో మనం ఒక 2 చేసుకోవచ్చు. సో అలా అంటే తపెళ్ళల్లో చేసుకుంటే ఏంటంటే ఇలా చేసుకున్న తర్వాత సో పైన మూత పెట్టేసి కొంచెం గుంటలా ఉండే మూత పెట్టుకుంటారు. సో దానిపైన ఆ గిన్నె లాంటి దాన్ని పెట్టేసుకొని దాంట్లో వాటర్ పోసేస్తారు అనమాట. కిందిది ఎక్కువగా మనకి అంటే అడగంటకుండా ఆ ప్రాసెస్ యూజ్ చేస్తారు. సో అంటే వీటిని కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒకలా చేసుకుంటారు. దగ్గరగా మనకు సర్వపిండి అని కూడా చేసుకుంటాం కదా. సో చాలా దగ్గర పోలికలు ఉంటాయి దీనికి దానికి. సో జనరల్గా చెక్కలేమో మనం డీప్ ఫ్రై చేసుకుంటూ ఉంటాం, అంటే ఆల్మోస్ట్ సేమ్ ఇంగ్రీడియంట్స్ వాడతాము. అవునండి. సో ఇది డీప్ ఫ్రై లేకుండా ఇలా చేసుకోవచ్చు. సో కొంచెం ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసేసుకోవాలి. ఓకే. సో మధ్యలో కొంచెం ఇలా గుంటలా చేసేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకు ఆ మధ్యలోంచి కూడా పచ్చిగా లేకుండా కుక్ అయిపోతుంది. సో ఇందాక మీరు అన్నట్టుగా వీటిని మనం అంటే ఏంటంటే పెద్ద సైజులో కూడా చేసుకుని సో దానికి 4-5 చోట్ల గుంటలు పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటారు.
సో ఈ వైపు అటువైపు కాలితే మనం ఇంకో వైపు టర్న్ టర్న్ చేసుకోవచ్చు కదా? చేసేసుకోవచ్చు అండి. కొంచెం టైం తీసుకుంటుంది ఇది, యా. ఇంకొంచెం కలర్ కూడా రావాలి. సో ఇటు కూడా కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే. సో ఒక రకంగా ఇవి మనకి ట్రెడిషన్ ఐటమ్ ఇది. అంటే ఇప్పుడంటే మనకి ఈవినింగ్ స్నాక్స్ చాలా వచ్చేసాయి, వచ్చేసాయి కాబట్టి అవి ఫాలో అయిపోతున్నాం, కానీ అప్పట్లో ఇంక ఇలాంటివే కదా. ఇలాంటివి ఎక్కువ చేసేవాళ్ళు. Yeah. సో అమ్మమ్మలో నాన్నమ్మల చేతితో అవును. సాయంత్రం కాగానే అలా చేసి పెట్టేసేవాళ్ళు. సో కార్వింగ్ స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. ఏం చేస్తున్నారు ఈరోజు? కార్వింగ్ చాలా సింపుల్ గా చేస్తున్నాను, ఏంటిది? బట్ లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇది రాడిష్ పైన మనకి లీవ్స్ ఉంటాయి కదా ఆకులు, సో Green. మధ్యలో ఉండే స్టెమ్ ఓ దాని కాడ. కాడ. సో దీంతో డిజైన్ చేసి ప్లేట్ గార్నిష్ కి చాలా బాగుంటుంది. దీంతో డిజైన్ వస్తుందా? వస్తుంది. ఓహో. దాంట్లో అదే సన్నగా ఉంది కదా రాజు గారు, ఎలా చేసుకోవాలి మనం? వస్తుంది. సో ఇది కొంచెం మనం ఈ ఆకు వైపు కాకుండా కొంచెం ఇలా ఉబ్బెత్తుగా ఉన్న సైడ్ లో తీసుకోవాలి. నైఫ్ తో స్లాంట్ కట్స్ ఇవ్వాలండి, ఇలా స్లిట్స్ ఇస్తాం ఒకదాని తర్వాత ఒకటి దగ్గర దగ్గరగా. దగ్గర దగ్గరగా. సో ఇలా చివరి వరకు చేసుకోవాలి. సో నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలి, అంటే ఒక 2 ఘాట్లు పెడుతున్నాను. ఓకే. సో ఇంకా సన్నగా వస్తాయి మనకి. కట్ చేసేస్తున్నారా రెండుగా? లేదు. జస్ట్ ఇక్కడ ఘాటు పెడుతున్నాను. మొదట్లో జాయింట్ అలాగే ఉంది. సో దీనికి ఏంటంటే మనకు ఫ్రెష్గా ఉండాలి ఆ స్టెమ్ అనేది. సో ఇలా వస్తాయి. సో దీన్ని మనం వాటర్లో వేయాలి. వాటర్లో వేస్తే ఇది బెండ్ అవుతుంది, ఇలా ఫోల్డ్ అవుతుంది, ముడుచుకున్నట్టుగా అవుతుంది. సో అప్పుడు ఏదైతే స్లిట్స్ ఇచ్చామో అది బయట వైపు ఇలా విచ్చుకుంటున్నాం. మీరు అలా ఏదైనా ముందుగా నేను చేసి పెట్టాను. ఇలా వస్తాయండి. ఏదో సమ్ వాటర్ ప్లాంట్ లా ఉంది. ఎస్. సో ఇలా 3-4 చేసి పెట్టేసుకుంటే డిస్ప్లే పెట్టుకోవడానికి చాలా బాగుంది. ఇది కూడా చక్కగా వేగినట్టున్నాయి. అయిపోయాయండి. కొంచెం కలర్ వచ్చింది కదా, లైట్ బ్రౌన్ కలర్ వస్తే మనకు తీసేసుకోవచ్చు. బాగుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎస్. కొంచెం ముందు చేసి పెట్టుకుంటే మనకి ఫైనల్గా కొంచెం టైం తీసుకుంటుందండి. అంటే వాటర్లో వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అన్న అలా మన వాటర్లో వదిలేసేయాలి. కొంచెం బాగా కోల్డ్ వాటర్ అయితే మనకి ఇంకొంచెం తొందరగా కొంచెం ఫాస్ట్గా వస్తుంది, రిజల్ట్ అనేది కొంచెం ఫాస్ట్గా వస్తుంది. ఓకే. సో తపాలా చెక్కలు రెడీ. నాకు తెలిసి తపేలాలో చేసుకుంటాం కాబట్టి ఆ తపేలా చెక్కలు కాస్త తపాలా చెక్కలు ఆ గిన్నెలో చేసుకుంటే కొంచెం బాగా వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇవే ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి ఇలా చేసేస్తాం. అలాంటివి అందుబాటులో కూడా ఉండట్లేదు కదా ఇప్పుడు. ఓకే. సో రెడీ అండి. నైస్ రాజు గారు. తపాలా చెక్కలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తపాలా చెక్కలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో బియ్యం పిండి, నానబెట్టిన శనగపప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, జీలకర్ర, తరిగిన కరివేపాకు, ఉప్పు, కొత్తిమీర వేసి తగినన్ని వేడి నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని పాన్ లో చెక్కల్లా వత్తుకొని నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, తపాలా చెక్కలు రెడీ.